నమస్కారం. ఈరోజు మనం హిందూ వివాహ చట్టం 1955లోని ఒక చాలా ముఖ్యమైన భాగం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. నమస్కారం. సాధారణంగా మనం విడాకులు, విడిపోవడం వంటి కారణాల గురించి వింటుంటాం. కానీ ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్నాక చట్టపరమైన ప్రక్రియ అసలు మొదలవుతుంది. సరిగ్గా ఈ ప్రశ్నలే చాలామందిని గందరగోళానికి గురిచేస్తాయి. పిటిషన్ ఎక్కడ వేయాలి, కోర్టులో ఏం జరుగుతుంది, ఇలాంటివి. అవును, చట్టమనేది కేవలం కారణాలను చెప్పి వదిలేదు. ఆ కారణాలను న్యాయస్థానం ముందు ఎలా ప్రవేశపెట్టాలి, విచారణ ఎలా జరగాలి, ఆ తర్వాత తీర్పు ఎలా అమలు కావాలి, ఇలా పూర్తి ప్రక్రియను నిర్దేశిస్తుంది. అయితే ఈరోజు మనం ఒక వివాహ సంబంధిత కేసు యొక్క ప్రయాణాన్ని చూద్దాం. అంటే ఆ కేసు పుట్టినప్పటి నుండి, పిటిషన్ వేసినప్పటి నుండి, తీర్పు వచ్చి అది అమలు అయ్యే వరకు దాని జీవితంలోని ప్రతి దశను విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. ఈ ప్రయాణం మనకు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 19 నుండి 28A వరకు ఉన్న నిబంధనల ద్వారా స్పష్టమవుతుంది. సరే, మరి ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఏమిటి? అసలు కేసు ఎక్కడ మొదలవుతుంది? మొదటి అడుగు సరైన న్యాయస్థానాన్ని ఎంచుకోవటం. ఇక్కడే సెక్షన్ 19 వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు? ఎందుకంటే తప్పు కోర్టులో కేసు వేస్తే అది అక్కడికక్కడే కొట్టివేయబడుతుంది. సమయం, డబ్బు అన్నీ వృధా. ఓ, అంటే మనకు దగ్గరగా ఉంది కదా అని ఏ కోర్టులో పడితే ఆ కోర్టులో కేసు వేయడానికి వీల్లేదన్నమాట? ఖచ్చితంగా వీల్లేదు. అయితే చట్టం ఇక్కడ పిటిషనరుకు ఒక వ్యూహాత్మకమైన ఎంపికను ఇస్తోంది. వ్యూహాత్మకమైన ఎంపిక? అదెలా? అవును, సెక్షన్ 19 ప్రకారం 4 ప్రధాన ప్రదేశాలలో కేసు దాఖలు చేయవచ్చు. మొదటిది, వివాహం ఎక్కడ జరిగిందో ఆ ప్రాంతంలోని జిల్లా కోర్టు. సరే. రెండవది, పిటిషన్ దాఖలు చేసే సమయంలో ప్రతివాది అంటే అవతలిపక్షం ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోని కోర్టు. ఒక్క నిమిషం, ఇక్కడే వ్యూహం అంటున్నారే, అదెలా? ఉదాహరణకు, పెళ్లి ఒక ఊరిలో జరిగి ప్రతివాది మరో నగరంలో నివసిస్తుంటే పిటిషనర్ దేన్ని ఎంచుకోవాలి? మంచి ప్రశ్న. కొన్నిసార్లు ఒక నిర్దిష్ట నగరంలోని కోర్టులు కొన్ని రకాల కేసుల్లో వేగంగా తీర్పులిస్తాయని లేదా మహిళలకు అనుకూలంగా ఉంటాయని న్యాయవాదులు భావిస్తారు. ఓ, అలాగా? సాక్షులను తీసుకురావడానికి ఏ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది, ప్రయాణ సౌకర్యం ఎక్కడ బాగుంటుంది వంటివి కూడా చూసుకుంటారు. కాబట్టి కేసు ఎక్కడ వేయాలనేది మొదటి న్యాయపరమైన వ్యూహంలో భాగం. అర్థమైంది. మరి మిగతా రెండవకాశాలు? మూడో అవకాశం, భార్యాభర్తలు చివరిసారిగా కలిసి ఎక్కడ నివసించారో ఆ ప్రాంతంలోని కోర్టు. ఇక నాలుగవది, ఇది చాలా ముఖ్యమైనది. ఒకవేళ భార్య పిటిషనర్ అయితే ఆమె పిటిషన్ దాఖలు చేసే రోజున ఎక్కడ నివసిస్తోందో ఆ ప్రాంతంలోని కోర్టులో కూడా కేసు వేయవచ్చు. ఇది 1976లో చేసిన సవరణ. ఇది మహిళలకు చాలా పెద్ద ఉపశమనం కదా. అంటే భర్తతో విభేదాల కారణంగా పుట్టింటికి వచ్చేసిన భార్య తన కేసు కోసం భర్త ఊరికి పదే పదే వెళ్లాల్సిన అవసరం లేదు. అవును, ఆ సవరణ వెనుక ఉద్దేశం అదే. వారికి న్యాయం అందుబాటులో ఉండాలనేదే లక్ష్యం. వీటికి తోడు ప్రతివాది విదేశాల్లో ఉన్నా లేదా 7 ఏళ్లుగా వారి ఆచూకీ తెలియకపోయినా పిటిషనర్ నివసించే చోట కూడా కేసు వేయొచ్చు. సరే, సరైన కోర్టును ఎంచుకుని పిటిషన్ వేశారు. తర్వాతేంటి? ఆ పిటిషన్లో ఏముండాలి? అక్కడికే వస్తున్నాను. సెక్షన్ 20 ప్రకారం పిటిషన్లో ఉపశమనం కోరడానికి గల కారణాలను చాలా స్పష్టంగా వాస్తవాలతో సహా పేర్కొనాలి. ఓకే. అంతేకాక మరో ముఖ్యమైన విషయమేంటంటే ఇద్దరి మధ్య ఎలాంటి కుమ్మక్కు అంటే కొల్యూషన్ లేదని కూడా పిటిషనర్ ప్రకటించాలి. కుమ్మక్కు అంటే దాన్ని కొంచెం వివరిస్తారా? అంటే ఇద్దరూ కలిసి కోర్టును మోసం చేయడానికి ఈ కేసు వేయడం లేదని ధృవీకరించడం అన్నమాట. ఓ, ఉదాహరణకు, కేవలం విదేశాలకు వెళ్లడానికి వీలుగా సులభంగా విడాకులు పొందడం కోసం లేని కారణాలను సృష్టించి కోర్టుకు రావడం లాంటివా? సరిగ్గా అదే. అలాంటి మోసపూరిత చర్యలను నిరోధించడానికే ఈ నిబంధన. అర్థమైంది. ఒక్కసారి పిటిషన్ దాఖలు చేశాక ప్రక్రియను సరళంగా, వేగంగా మరియు గౌరవప్రదంగా ఉంచటానికి చట్టం కొన్ని కీలకమైన నియమాలను పెట్టింది. అవేమిటో వినడానికి ఆసక్తిగా ఉంది. మొదటిది, సమయం వృధా కాకుండా చూడటం. ఉదాహరణకు, భర్త హైదరాబాద్లో విడాకుల కోసం, భార్య విశాఖపట్నంలో దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం పిటిషన్ వేశారనుకుందాం. వేర్వేరు చోట్ల. అవును. సెక్షన్ 21A ప్రకారం ఇలా ఒకే జంటకు సంబంధించిన వేర్వేరు కేసులను ఒకే చోట విచారిస్తారు. సాధారణంగా రెండో కేసును మొదటి కేసు ఉన్న కోర్టుకు బదిలీ చేస్తారు.
ఇది చాలా ఆచరణాత్మకమైన ఏర్పాటు. మరి ఈ కేసుల విచారణ ఎన్నాళ్లు సాగుతుంది? మనకు తెలుసు కదా, కోర్టు కేసులంటే ఏళ్ల తరబడి సాగుతాయనే ఒక అభిప్రాయముంది. ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే సెక్షన్ 21(b)ను ప్రవేశపెట్టారు. ఇది వేగవంతమైన విచారణ గురించి చెప్తుంది. వేగవంతమైన విచారణ. అవును. చట్టం ప్రకారం విచారణను రోజువారీగా కొనసాగించాలి మరియు సాధ్యమైనంతవరకు 6 నెలల్లోగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అప్పీళ్లను 3 నెలల్లోగా ముగించాలి. కాగితంపై 6 నెలల కాలపరిమితి చాలా ఆదర్శంగా కనిపిస్తుంది. కాని ఆచరణలో ఈ గడువును అందుకోవడం సవాలేమో. కోర్టులపై ఉన్న పనీభారం అడ్డంకి కాదా? నిస్సందేహంగా ఆచరణలో జాప్యం జరుగుతోందనేది వాస్తవం. కానీ ఈ సెక్షను ఉనికి కేసులను వేగంగా పరిష్కరించాలని న్యాయమూర్తులకు ఒక స్పష్టమైన ఆదేశాన్నిస్తుంది. ఓకే, ఒక మార్గదర్శకంలా అన్నమాట. సరిగ్గా. ఇక 3వ ముఖ్యమైన నియమం గోప్యత. సెక్షన్ 22 ప్రకారం ఈ చట్టం కింద జరిగే విచారణలన్నీ ఇన్ కెమెరా అంటే రహస్యంగా జరగాలి. ఇన్ కెమెరా విచారణ అంటే ఏమిటండి? దాని ప్రాముఖ్యత ఏంటి? అంటే కేసుతో సంబంధమున్న వ్యక్తులు, వారి న్యాయవాదులు మినహా ఇతరులు, మీడియా వంటి వారు విచారణ గదిలో ఉండటానికి వీల్లేదు. ఎందుకని? వివాహ సంబంధిత విషయాలు చాలా వ్యక్తిగతమైనవి, సున్నితమైనవి. వాటిని బహిరంగంగా చర్చించడం వల్ల ఇరుపక్షాల గౌరవానికి, ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలగవచ్చు. వారి వ్యక్తిగత జీవితాన్ని రక్షించడానికి ఈ ఏర్పాటు. అంతేకాదు, ఈ విచారణకు సంబంధించిన వివరాలను ప్రచురించడం కూడా నేరం. అలా చేస్తే 1000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. సరే, ప్రక్రియ వేగంగా, గోప్యంగా ఉండాలని చూశాం. కాని ఆ ప్రక్రియలో కోర్టు కేవలం ఒక రిఫరీ పాత్ర పోషిస్తుందా, లేక అంతకంటే పెద్ద బాధ్యత ఏమైనా ఉందా? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే ఈ చట్టం యొక్క ఆత్మ కనబడుతుంది. కోర్టు ఒక రిఫరీ కాదు, ఒక సంరక్షకుడు. సంరక్షకుడా? అవును. సెక్షన్ 23 కోర్టుకు ఒక పెద్ద బాధ్యతను అప్పగిస్తుంది. కేవలం పిటిషన్లో చెప్పిన కారణాలు రుజువయ్యాయా లేదా అని చూడటం మాత్రమే కోర్టు పని కాదు. మరి ఇంకేం చూడాలి? కోర్టు ప్రధానంగా కొన్ని విషయాలను నిర్ధారించుకోవాలి. 1. పిటిషనర్ తమ తప్పుల నుండి లేదా బలహీనతల నుండి ప్రయోజనం పొందడం లేదు కదా? ఉదాహరణకు భర్త భార్యను క్రూరంగా హింసించి ఆమెను ఇంటి నుండి వెళ్లిపోయేలా చేసి ఆ తర్వాత ఆమె పరిత్యాగం చేసిందని విడాకులు కోరటం కుదరదు. ఓకే. 2. ఇద్దరి మధ్య కుమ్మక్కు లేదు కదా? 3. కేసు వేయడంలో అనవసరమైన జాప్యం జరగలేదు కదా? ఇలాంటివన్నీ పరిశీలించాకే కోర్టు ముందుకు వెళుతుంది. అంటే కోర్టు ఒక ప్యాసివ్ పరిశీలకుడిగా కాకుండా చాలా యాక్టివ్గా ఒక పరిశోధకుడిలా వ్యవహరించాలి. సరిగ్గా అదే. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటుంది. సెక్షన్ 23(2) ప్రకారం తీర్పు ఇచ్చే ముందు సాధ్యమైనంతవరకు ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించడం కోర్టు యొక్క ప్రాథమిక విధి. అంటే విడిపోవడమనేది మొదటిది కాకూడదు. అది చివరి ప్రయత్నమే అవ్వాలి. చట్టం యొక్క బలమైన ఉద్దేశం అదే. ఇది చాలా మానవతా దృక్పథంతో కూడిన నిబంధన. అయితే ప్రతివాదికి కూడా ఏమైనా హక్కులుంటాయా? కేవలం తమను తాము సమర్థించుకోవడమేనా? ఖచ్చితంగా ఉంటాయి. సెక్షన్ 23(a) ప్రతివాదికి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇస్తుంది. దానిని ఎదురుదాడి లేదా కౌంటర్ క్లెయిమ్ అంటారు. కౌంటర్ క్లెయిమ్? అవును. ప్రతివాది కేవలం తమను తాము సమర్థించుకోవడమే కాకుండా పిటిషనర్ తప్పుల ఆధారంగా తమకు ఉపశమనం కోరవచ్చు. ఉదాహరణకు, భర్త క్రూరత్వంతో విడాకులు కోరితే భార్య భర్త వ్యభిచారం చేస్తున్నాడు అని ఆరోపిస్తూ తనకు విడాకులు మంజూరు చేయమని అదే కేసులో కోరవచ్చు. అద్భుతం. అంటే ఒకే కేసులో 2 వైపుల వాదనలు విచారించబడతాయి. ఇక ఆర్థిక మరియు పిల్లల విషయాలకు వస్తే అవి చాలా సున్నితమైనవి. అవును. వీటికే చట్టం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే విడాకులంటే ఇద్దరు వ్యక్తులు విడిపోవడం మాత్రమే కాదు, ఒక కుటుంబం యొక్క ఆర్థిక సామాజిక నిర్మాణం మారిపోవడం. కరెక్ట్. సెక్షన్ 24 మధ్యంతర భరణం గురించి మాట్లాడుతుంది. దీన్ని మెయింటెనెన్స్ పెండెంట్ లీట్ అంటారు. అంటే కేసు నడుస్తున్నప్పుడు ఇచ్చే భరణం. ఎవరికిస్తారు? ఎందుకు? కేసు నడుస్తున్నప్పుడు భార్య లేదా భర్తకు తమ పోషణకు మరియు కేసు ఖర్చులకు సరిపడా స్వతంత్ర ఆదాయం లేకపోతే అవతలి పక్షం నుండి నెలవారీ భరణం ఇప్పించమని కోర్టు ఆదేశించవచ్చు. అంటే న్యాయ పోరాటానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదని. సరిగ్గా. ఈ దరఖాస్తును 60 రోజుల్లోగా పరిష్కరించాలని కూడా చట్టం స్పష్టంగా చెబుతుంది. అంటే కేసు సంవత్సరాల తరబడి నడిస్తే ఆ మొత్తం కాలానికి ఈ మధ్యంతర భరణం చెల్లించాల్సిందేనా?
ఇది ఒకరిపై చాలా పెద్ద ఆర్థిక భారం కాగలదు కదా. అవును, కేసు ముగిసే వరకు చెల్లించాల్సిందే. ఇది ఆర్థికంగా బలహీనంగా ఉన్న పక్షానికి రక్షణ కవచం లాంటిది. ఇక కేసు ముగిశాక సెక్షన్ 25 ప్రకారం శాశ్వత భరణం వస్తుంది. తీర్పు సమయంలో కోర్టు ఒకరి పోషణ కోసం అవతలి పక్షం నుండి ఒకేసారి మొత్తంగా లేదా నెలవారీగా డబ్బు ఇప్పించమని ఆదేశించవచ్చు. ఓకే. భవిష్యత్తులో పరిస్థితులు మారితే, ఉదాహరణకు భరణం పొందుతున్న వ్యక్తి మళ్లీ పెళ్లి చేసుకుంటే ఈ ఆదేశాన్ని మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు. ఇక పిల్లల సంగతి, వారి భవిష్యత్తు అన్నింటికంటే ముఖ్యం కదా. అత్యంత ముఖ్యం. వారి సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత. సెక్షన్ 26 ప్రత్యేకంగా పిల్లల సంరక్షణ గురించి చెబుతుంది. కేసు సమయంలో మరియు తీర్పు తర్వాత కూడా మైనర్ పిల్లల సంరక్షణ, పోషణ మరియు విద్యకు సంబంధించి కోర్టు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు కోర్టు దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? తల్లిదండ్రుల హక్కులకా? కేవలం తల్లిదండ్రుల హక్కులకు కాదు, పిల్లల సంక్షేమానికి, పిల్లల ఇష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చట్టమనేది అంత మానవీయంగా ఉండాలని సెక్షన్ 26 చెబుతుంది. చాలా మంచి విషయం. ఇక వివాహ సమయంలో ఇచ్చిన ఆస్తుల విషయానికి వస్తే సెక్షన్ 27 ప్రకారం ఇద్దరికీ ఉమ్మడిగా చెందిన ఆస్తిని కోర్టు న్యాయబద్ధంగా పంచుపెట్టవచ్చు. సరే, కోర్టు ఈ అంశాలన్నింటినీ పరిగణించి ఒక తీర్పిచ్చింది. ఒకవేళ ఆ తీర్పుతో ఏకీభవించకపోతే అప్పుడు ఏంటి దారి? అప్పుడు అప్పీల్ చేసుకునే అవకాశమొస్తుంది. సెక్షన్ 28 ప్రకారం జిల్లా కోర్టు ఇచ్చిన అన్ని డిక్రీలపై హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దానికేమైనా కాలపరిమితి ఉంటుందా? ఉంటుంది. తీర్పు వచ్చిన తేదీ నుండి 90 రోజుల సమయం ఉంటుంది. మరి కోర్టు తీర్పు ఇచ్చాక దానిని అమలు చెయ్యకపోతే, ఉదాహరణకు భరణం చెల్లించుమని ఆదేశించినా అవతలి పక్షం చెల్లించకపోతే, ఆ తీర్పు కేవలం కాగితంపైనే మిగిలిపోతుందా? అస్సలు కాదు. అక్కడే చట్టం యొక్క అసలైన బలం కనిపిస్తుంది. సెక్షన్ 20A ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీస్ గురించి చెబుతుంది. అంటే ఈ చట్టం కింద కోర్టిచ్చిన అన్ని డిక్రీలు మరియు ఆదేశాలు సివిల్ కోర్టిచ్చిన సాధారణ డిక్రీల మాదిరిగానే అమలు చేయబడతాయి. భరణం చెల్లించకపోతే ఆస్తిని జప్తు చేయడం, అవసరమైతే సివిల్ అరెస్టు చేయడం వరకు చర్యలు తీసుకున్న అధికారం కోర్టుకుంటుంది. అద్భుతం. ఈరోజు మనం హిందూ వివాహ చట్టంలోని కేవలం కారణాల గురించే కాకుండా, ఆ కారణాలను న్యాయస్థానం ముందు ఉంచినప్పట్నుండి తీర్పు అమలు అయ్యే వరకు జరిగే సంక్లిష్టమైన ప్రక్రియను వివరంగా చూశాం. నిజానికి ఈ సెక్షన్లన్నిటినీ కలిపి చూస్తే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అవును, ఈ విశ్లేషణ నుండి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం క్రోడీకరించుకోవచ్చు. తప్పకుండా. మొదటిది సౌలభ్యం, యాక్సెసిబిలిటీ. పిటిషనర్లు, ముఖ్యంగా మహిళలు, తమకు అనుకూలమైన ప్రదేశంలో కేసు దాఖలు చేసే వెసులుబాటును చట్టం కల్పిస్తుంది. రెండవది వేగం మరియు గోప్యత. విచారణలను వేగవంతం చేయాలనే లక్ష్యంతో పాటు ఇన్ కెమెరా విచారణ ద్వారా వ్యక్తుల గౌరవాన్ని కాపాడటం. మూడవది సమగ్ర న్యాయం, హొలిస్టిక్ జస్టిస్. అంటే కోర్టు కేవలం విడాకులు మంజూరు చేయటమే కాకుండా భరణం, పిల్లల సంరక్షణ, ఆస్తి పంపకాల వంటి అన్ని అనుబంధ అంశాలను ఒకే చోట పరిష్కరించాలి. ఖచ్చితంగా. నాలుగవది రాజీకి ప్రాధాన్యత. విడదీయడం చివరి అస్త్రంగా మాత్రమే చూడాలి. చివరిగా ఐదవది అమలు, ఎన్ఫోర్సబిలిటీ. కోర్టు తీర్పులు కేవలం ఆదేశాలుగా మిగిలిపోకుండా వాటిని అమలు చేయడానికి బలమైన యంత్రాంగం ఉందని చట్టం నిర్ధారిస్తోంది. అవును. ఈ విశ్లేషణ నుండి ఒక విషయం స్పష్టమవుతోంది: వివాహబంధానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలు కేవలం హక్కులు మరియు బాధ్యతల గురించి మాత్రమే కాదు, మానవ సంబంధాల సున్నితత్వాన్ని, పిల్లల భవిష్యత్తును మరియు ఇద్దరి ఆర్థిక భద్రతను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. నిజమే. ఇది సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు ఒక మార్గాన్ని చూపుతోంది. అది రాజీ ద్వారానైనా కావచ్చు, లేదా గౌరవప్రదమైన విడిపోవడం ద్వారానైనా కావచ్చు. ఇక్కడ ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఒకవైపు విచారణను వేగవంతం చెయ్యాలని సెక్షన్ 21B చెబుతుంది, మరోవైపు రాజీకి ప్రయత్నించాలని సెక్షన్ 23 సూచిస్తుంది. ఈ వేగం మరియు సయోధ్య అనే రెండు విభిన్న లక్ష్యాల మధ్య సమతుల్యతను ఆచరణలో సాధించడం ఎంతవరకు సవాలుతో కూడుకున్నది? వేగంగా తీర్పివ్వాలనే తొందరలో రాజీకున్న అవకాశాలు దెబ్బతినే ప్రమాదముందా?